నేడు సీఎంఓ సీఎస్ డీజీపీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై చంద్రబాబు దృష్టి పెట్టారు. సమర్థులైన అధికారులకు కీలక పోస్టింగ్లు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. సీఎంఓలోకి సీనియర్ ఐఏఎస్లు రాజమౌళి, కార్తికేయ మిశ్రాను తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే 2 అధికారుల్ని డిప్యూటేషన్పై ఏపీకి పంపాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అంటకాగిన వారిని దూరం పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి గానీ ఏదైతే టీడీపీ మార్పు అభివృద్ధి అంటే ఏందో చూపించాలని గానీ చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా తనదైన శైలిలో తనదైన మార్పు వేసుకుంటా వస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే టీడీపీ భారీ మెజార్టీలో అధికారంలోకి రావడంతోనే ఏదైతే అప్పుడు ప్రధాన సీఎస్ ఉన్నాడో జవహర్ మార్చి నీరబ్ కుమార్ ని పెట్టారు. నీరబ్ కుమార్ ని పెట్టిన అప్పటి నుంచి కూడా ఏదైతే గవర్నర్ నీరబ్ కుమార్ ని సీఎస్ గా ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో తనదైన మార్పు శైలిలో రాజకీయ వ్యవహారం మొత్తం నడుపుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ లో తనదైన మార్పు వేస్తున్నాడు. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా అడుగులు ముందుకేస్తున్నారు. పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఎటువంటి అభివృద్ధి పనులు సాధ్యాల గురించి కూడా మొత్తం చర్చించినట్టు తెలుస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే అణగారిన వర్గాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు టీడీపీ నాయకత్వం ఏదైతే ఉందో, టీడీపీ కేడర్ ఏదైతే ఉందో వారందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రజలకి మేలు న్యాయం చేసే అధికారులను తీసుకొచ్చే ప్రయత్నంలో ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించే గత 2 రోజుల క్రితం కూడా కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. అధికార ప్రమాణ స్వీకారం చేపట్టినప్పటి నుంచి కూడా ఏదైతే కేంద్రానికి రాష్ట్రంలో కీలక బాధ్యతలు చేపట్టడానికి తనకు 2 ఐఏఎస్లు అధికారులు కావాలని, దీనికి సంబంధించి కూడా వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ సీఎస్ డీజీపీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి కూడా అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై చంద్రబాబు నాయుడు ప్రధానంగా దృష్టి సాధించారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాల్లోనూ ముందుగా జిల్లా అధికారులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే గ్రామ స్థాయిలో ఎంఆర్ఓలు, ఎండిఓలు, అలాగే ఎస్ఐలు, సిఐలకు సంబంధించి అలాగే వివిధ డిఓ గానీ, ఎంఈఓ గానీ, డిఎంహెచ్ఓ ఇట్లా అన్ని శాఖలపై దృష్టి సాధించనున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ పరంగా చూసుకుంటే అధికారుల పరంగా చూసుకుంటే సీఎస్, అలాగే లా అండ్ ఆర్డర్ పరంగా చూసుకుంటే డీజీపీ ఇరువురితో కూడా మరి కొద్దిసేపట్లో భేటీ కానున్నారు. ఈ భేటీ సమయంలో కూడా కీలకంగా ఎవరైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారులు ఎవరైతే ప్రజలకి దగ్గరగా పనిచేశారో, ప్రజలకు అనుకూలంగా ఉన్నారో, అలాగే పార్టీ కూడా విధేయతగా పనిచేసి ప్రజలకు పార్టీ నాయకులు కొంత చెప్తా ఉంటారు వాళ్ళకి ఆబ్లిగేషన్స్ అంటే పలానా పని కావాలని, ఈ పని మొత్తం కూడా అధికారులు కొంతమేర పార్టీ కోసం ప్రజల కోసం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురావాలని, అలాగే ఏదైతే ప్రధానంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేశారు, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు పక్కనే డీజీపీ కార్యాలయం ఉండి కూడా అధికారులు స్పందించిన పరిస్థితి ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కాల్ చేస్తేనే కాల్ లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. అలాగే లోకేష్ ని ఏమి తప్పు లేకుండా కూడా ఒక విద్యార్థి గుంటూరులో ఒక విద్యార్థి చనిపోతే చనిపోయిన పక్షంలో ఆమెను పలకరించడానికి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది అయిందంటూ లోకేష్ ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టిన పరిస్థితి ఉంది. అలాగే విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల ఏర్పాటు కోసం స్పందన అనే కార్యక్రమాన్ని పెట్టారు. ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇది విశాఖ ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ఆయన అరెస్ట్ చేయబోయిన పరిస్థితి ఉంది. చివరికి ఆయన్ని విశాఖపట్నం నుంచి పంపించేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అధికారులు చూసుకుంటే చాలా మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా చేస్తా టీడీపీ పార్టీ చేసే అభివృద్ధి పనులకు దోహద చేయకుండా టీడీపీకి బ్యాడ్ రిమార్క్ తీసుకొస్తారనే ఉద్దేశంతో ముఖ్యంగా అధికారులతో అయితే సీఎస్ తో డీజీపీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలకంగా కూడా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా, అలాగే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా అధికారులపై ప్రధానంగా దృష్టి పెట్టడానికే ప్రధానంగా ఈ సమావేశం జరుగుతున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. దీంట్లో జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గానీ, అలాగే ముఖ్యంగా డిఎస్పీలు గానీ, నారా లోకేష్ కు సంబంధించి యోగాలం పాదయాత్రకు సంబంధించి గానీ, అమరావతి రైతులు పాదయాత్ర
పాదయాత్రకు సంబంధించి కానీ, అలాగే జనసేన పాదయాత్రకు సంబంధించి కానీ, ఇలా రకరకాల పరిస్థితుల్లో రకరకాల దాడులు ప్రతి దాడులు జరిగాయి. ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి నెత్తినోరు బాదుకొని అధికార పార్టీ నేతలు పట్టించుకోవట్లేదు, అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నాయకులు మాట్లాడినా కానీ పట్టించుకున్న పరిస్థితి చాలా మడుగు చాలా ప్రదేశాల్లో అమరావతి రైతుల అరసవల్లి పాదయాత్ర ఆగిపోయిన పరిస్థితి ఉంది. యువగలం పాదయాత్ర కొన్ని సందర్భాల్లో ఆగిపోయి మళ్లీ స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇలా చూసుకుంటే ఎవరైతే అధికారులు ఇబ్బంది పెట్టారో అధికారులను పక్కన పెట్టేసి అభివృద్ధి ధ్యేయంగా ప్రజల్ని శ్రేయస్సుగా చూసుకోవటం, అలాగే పార్టీకి ప్రధానంగా విధేయంగా పనిచేసే విధంగా చూసుకునే విధంగా అయితే మొత్తానికి అధికారుల మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మార్చే పరిస్థితి అయితే తీసుకొస్తా ఉంది. ఈ సిఎస్లు డీజీపీ మీటింగ్ అనంతరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ టీడీపీ మార్క్ అధికారులు గాని, అదే ప్రజల అభివృద్ధి చేసే అధికారులు గాని తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉంది. సందీప్, నాగేశ్వరరావు, అంటే గతంలో సిఎస్ ఐపీఎస్ లతో చంద్రబాబు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ పనితీరును తప్పుపట్టారు కదా, అంటే ఈ రోజు ఐపీఎస్ ఐఏఎస్ లతో ఏ విధంగా వ్యవహరించే అవకాశం ఉంది? ఖచ్చితంగా సందీప్, ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్న చర్చ కూడా ఇదే. ఏదైతే ప్రధానంగా జిల్లా అధికారులు గాని, సపోజ్ గుంటూరు జిల్లా కలెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. గుంటూరు జిల్లా రాజశేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళ్లి చంద్రబాబును కలుస్తున్న నేపథ్యంలో ఆయన్ని తిరస్కరించిన పరిస్థితి ఉంది. అలాగే శ్రీదేవి ఉంది. శ్రీదేవి సచివాలయంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా ఆయన విష్ చేయడానికి వెళ్లిన పరిస్థితి ఉంది. అలాగే ఆంజనేయులు ఉన్నాడు. ఇట్లాగే సంబంధించి కూడా జిల్లాలోని రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఇటు ఇంటి వద్దకు రానియట్లేదు, ఇటు సచివాలయానికి రావట్లేదు. నేటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజు కూడా ఆయన సచివాలయంలో అందుబాటులో ఉన్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు వస్తారా, ప్రజలు వస్తారా, సమస్యలపై ఎవరొచ్చినా సరే వాళ్ళకి పని చేసి పని తీరేంత వరకు కూడా ఆయన దగ్గరుండి చేపిస్తానంటున్నాడు. ఈ రోజు నుంచి ప్రజల కోసం నిలుచున్నారు. కానీ ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అధికారులను అయితే చంద్రబాబు లోపలికి రానియని పరిస్థితి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితి, సామాన్య ప్రజలకు ఇస్తున్నారు, ఉన్నతాధికారులకు ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. దీని గురించే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎవరైతే అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేసి ప్రభుత్వ విధి విధానాలకి కాకుండా ప్రభుత్వంలోని అనుయాయుల కోసం గాని వాళ్ళ దగ్గర మోకరిల్లిన వాళ్ళందరినీ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు, లిస్ట్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళనైతే ప్రభుత్వానికి దూరంగా ఉంచే పరిస్థితి 100% ఉంటుందని చెప్పేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతోనే బయటపడింది. రేపు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరినీ పక్కన పెట్టి నూతన వారిని తీసుకుని వాళ్ళకి పదవి బాధ్యతలు అప్పగించడం అయితే ఖాయంగా కనపడుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సందీప్.